లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. సో వివాహం తర్వాత ఈ 16 రోజుల పండుగను కూడా చాలా వేడుకగా చేస్తుంటారు. చాలా చాలా మంచి ప్రశ్నమ్మ ఇది. 16 రోజుల పాటు మనం పెళ్లి చేసినప్పుడు ఒక పని చేస్తారు. మొట్టమొదలు కులదేవతలను పిలుస్తారు. అవును, అంటే కులదేవతలు అంటే పితృదేవతలు. సో ఏ ఇంట్లో పెళ్ళి అవుతుందో ఆ ఇంటి పితృదేవతలను పిలుస్తారు. పితృదేవతలు వచ్చి ఏం చేస్తారు, ఇదంతా అబ్జర్వ్ చేస్తారు. నాంది శ్రాద్ధం అది పితృదేవతలను పిలవడం బిగినింగ్లో చేస్తారు, వివాహం బిగినింగ్లో. ఆ ప్రాసెస్లో పితృదేవతలు వచ్చారు కదా, మరి మళ్ళీ వాళ్ళని పితృలోకాలకు పంపించాలిగా. అవును, వాళ్ళని వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఒక 2 వారాల పాటు గెస్టులుగా పెట్టుకునేవాళ్ళు ఇంట్లో. మరి వాళ్ళకి కావాల్సినవి రోజు నైవేద్యం పెట్టాలిగా. పితృదేవతలకి కులదేవత నైవేద్యం చాలా ముఖ్యం. రోజు తప్పకుండా నైవేద్యం పెట్టాలి. వీళ్ళు వండుకునేవే పెడతారు. వీళ్ళు నైవేద్యాలు పెట్టి ఈ వివాహం అయిన తర్వాత అటు పోవడం ఇటు రావడం అవన్నీ జరిగిపోయిన తర్వాత సెటిల్ అయిపోతారు. ఈ సెటిల్మెంట్ అయిన తర్వాత వీళ్ళని పంపించేయాలి. వీళ్ళని పంపించడానికి వాళ్ళప్పుడు 16 రోజులు తీసుకునేవాడు. 16 రోజులు ఎందుకు అంటే పక్షం అయిపోతుంది, అప్పటికి 2 వారాలు అయిపోతుంది. అవును, 15 డేస్ అయిపోతుంది. 15 డేస్ తర్వాత ఇంకొక రోజు ఉంచుకొని 16 రోజులు పంపించేవాళ్ళు. పూర్ణిమ వచ్చేస్తుంది. ఒకవేళ వాడి నుంచి మొదలు పెడితే పూర్ణిమ అవుతుంది. సో అట్లా వాళ్ళు మొత్తానికి ఒక 15 రోజులు చంద్రుడు పెళ్ళైన నాటి నుంచి ఏ పొజిషన్లో ఉన్నాడో 16వ రోజుకి 16వ కళకి వెళ్ళిపోతాడు. అప్పటి నుంచి 16వ కళకి వెళ్తాడు. ఆ 16వ రోజు పండగ అందుకోసం కళగా పెట్టుకొని చంద్రుని యొక్క గమనాన్ని పెట్టుకొని 16వ నాడు ఏం చేయాలి, ఆ రోజు మళ్ళీ అందరం ఇంకా అయిపోయింది, సెటిల్ అంతా పూర్తయింది, పనులన్నీ పూర్తయ్యాయి, మనం హాయిగా ఇంకా నార్మల్ అయిపోదామని చెప్పేసి ఆ రోజు నార్మల్ అవ్వడానికి మళ్ళీ అందరూ కాస్త ఆ రోజేం బంధువులు పిలవరు, వాళ్ళే మాత్రమే ఆ రోజు అంతా వండుకొని తిని పితృదేవతల్ని పంపించేస్తారు. పంపించడాన్ని ఏమంటారు తెలుసా మీకు? చాట కొట్టడం అంటారు. ఏం చేస్తారు? పితృదేవతలని వెళ్ళిపోండి అని చాట మీద సౌండ్ చాటింపు కాదు, చాట మీద కొంచెం సౌండ్ చేస్తూ ఇంకా పితృదేవతలు మీరు వెళ్ళిపోండి అంటారు. ఎందుకంటే సౌండ్ చేస్తే పితృదేవతలు ఉండరు, అలా అందుకని ఇంట్లో చప్పుడు చేయొద్దని. అందుకని పితృదేవతల కార్యాలు అవుతున్నప్పుడు చప్పుడు చేయొద్దంటారు. సో పితృదేవతలకి చాట కొట్టి 16వ పండుగ నాడు చేస్తారు. 16వ పండుగ అంటారు దాన్ని. అవును, 16వ పండుగ అనడానికి కారణం ఇది. అంటే మ్యారేజ్ అంతా అయిపోయింది అని డిక్లేర్ చేసుకొని ఇక అప్పటి తెల్లారి నుంచి నార్మల్గా ఉంటారు వాళ్ళు. అట్లా అయితే ఈ 16 రోజుల పండుగ సందర్భంలో పెళ్ళైన దగ్గర నుంచి ఈ పెళ్లి కూతురికి ఏవైతే వేస్తారో గాజులు అవి తీయద్దు అని అంటూ ఉంటారు. ఎందుకని అంటారు? ఎందుకనంటే అప్పుడు చిన్నపిల్లలు వాటి తీసి మళ్ళీ బంగారం అవి పెడతారు, పాడైపోతుంది. అసలు ఆ శోభ ఉండాలి కదా 16 రోజుల పాటు. ఇవాళ రేపు పెళ్ళైన తర్వాత మంటపం మీద ఉన్న కళ్యాణ మంటపమే గంట తర్వాత ఉండదు, మాయమైపోతుంది కదా. అప్పుడు అట్లా ఉండేది కాదు. దాని యొక్క స్మృతులన్నీ ఉండాలి, పెళ్లి చేసుకున్నట్టు కనపడాలి. తర్వాత ఊళ్ళో అందరికీ తెలియాలి కదా. ఇప్పుడు అందరూ వచ్చి పెళ్లికి రావాలని లేదు. సో ఈ అమ్మాయి కొత్తగా వచ్చిన అమ్మాయి పెళ్ళైన అమ్మాయి అని తెలియాలి కదా. అందువల్ల అవన్నీ తీయకుండా పెట్టమనేవాళ్ళు. అయితే గమనిస్తే కూడా గురుగారు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాలంలో వివాహం అయిపోయిన 2-3 రోజులకు ఎవరి ఉద్యోగాలకు వాళ్ళు, ఎవరి పనుల్లో వాళ్ళు, వివాహం అయిన 2-3 రోజుల దాకా అంటున్నారు. ఇంకా వాడు అక్కడ పెళ్ళి అవ్వగానే తర్వాత ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోతాడు కదా అమెరికాకు. మీరు చాలా ఉదారంగా చెప్తున్నారు 2 రోజులు 3 రోజులని. కాలం మారింది, సంఘ జీవనంలో మార్పు చాలా వచ్చింది. మనం పాటించే జీవన విధానం, ఈ సంస్కారాలు అన్నీ కూడా చాలా ఓల్డ్వి. అవి మనం ఈ కాలానికి తగ్గట్టుగా మనం పాటించడం లేదు. మరి ఈ కాలంలో ఉన్నవేవి గురుగారు? ఇప్పుడు ఏం చేస్తున్నామో అదే, అది చేసుకోవడమే, అది ఫాలో అయిపోవడం అంతే. అది కరెక్టే. ఇప్పుడు అప్పుడు ఏంటంటే రిస్క్ ఉండేది, బయటికి పోతే అరణ్యాల్లోకి పోతే మృగాలు తింటాయి అదని. ఇప్పుడు వాళ్ళకి ఆ రిస్క్ లేదుగా. మనకి ఫ్లైట్ ఎక్కి హాయిగా వెళ్ళిపోతాం, మళ్ళీ అక్కడ కంఫర్టబుల్గా ఉంటాము. ఎక్కడైనా ఇప్పుడు మొత్తం రవాణా సౌకర్యాలు, సమాజం పెరిగి వాటిని ఏమంటాం, సౌకర్యాలు పెరిగాయి కాబట్టి ఆ పద్ధతులన్నీ ఇప్పుడు అవసరం లేదు బేసిక్గా. ఇప్పుడు ఒక డౌట్ గురుగారు, అంటే ఇది అడగచ్చో అడగకూడదో తెలీదు. ఇప్పుడు ప్రేమ వివాహాలు కూడా ఎక్కువైపోయినాయి. అంటే ఇప్పుడు ఎవరికీ చెప్పకుండా ఎక్కడో పెళ్లి చేసేసుకున్నవారు మళ్ళీ వచ్చి సంప్రదాయంగా మళ్ళీ వైదిక ఈ తంతంతా ఆస్టిస్ చేసుకోవచ్చా అని కొంతమంది డౌట్. అది ఫ్యాన్సీ, చేసుకోవచ్చు, ఎందుకు చేసుకోకూడదు? అంటే ఆల్రెడీ ఒకసారి ఎప్పుడో అయిపోయింది. ఏదో ప్రదేశంలో మామూలుగా పెళ్ళి అయిపోతే సమాజానికి తెలియాలి వాళ్ళు పెళ్ళైన వాళ్ళు అని, లేకపోతే సమాజంలో మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందువల్ల సమాజానికి తెలియడం కోసం వాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మళ్ళీ తాళి కట్టచ్చు.
అది ఇవన్నీ అసలు ఒకసారి వివాహం అయిన తర్వాత ఇవన్నీ లేవు. ఇక అందరికి చూపించడం కోసం చేసుకోవచ్చు. అంత తంతుగా అలా తంతే కనిపించేయచ్చు. అందుకే తంతు అన్నారు ఇది. ఓహో, అందుకే తంతు. ఓకే. తర్వాత చేసుకున్నామని ఒక ఫీలింగు. ఇప్పుడు ఇంకొక డౌట్ ఏంటంటే, మరి అడగచ్చో లేదో, ఇప్పుడు సెకండ్ మ్యారేజెస్ కూడా ఎక్కువగా అయిపోయినాయి. సెకండ్ మ్యారేజెస్కి యాక్చువల్గా మన సంస్కృతిలో సంప్రదాయంలో ప్లేస్ లేదు. అదే, కానీ అవుతున్నప్పుడు ఆ సెకండ్ మ్యారేజ్ ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళకి చాలా మంచిది, బాగుంది, ఫస్ట్ మ్యారేజ్ ఏదో ప్రాబ్లంతో వెళ్ళిపోయింది, దాన్ని మర్చిపోదాం అనుకుంటున్నాం, దీన్ని ఎలా చేసుకుంటున్నాం అనుకుంటే చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ద్వితీయ వివాహానికి ఆటంకం ఏమీ లేదు, అన్నీ చేసుకోవచ్చు, అంతా చేసుకోవచ్చు. అసలు తంతు సేమే, తంతే. ముహూర్తం లేదు ఇక్కడ. ఇక ముహూర్తంతో సంబంధం లేదు, ముహూర్తం అక్కర్లేదు కదా, అయిపోయింది కదా. ఇప్పుడు రెండో వివాహం చేసుకుంటున్నా లేదా ఆల్రెడీ పెళ్లి చేసుకుని మళ్ళీ వచ్చి పెళ్లి చేసుకుంటున్నా ముహూర్తాలకు విలువ లేదు అసలు. ఏదో మన తృప్తి కోసం పంచాంగాలు చూపించుకుంటాం, పురోహితుని పిలుస్తాం, వాడికి డబ్బులు ఇస్తాం, ఫోటోగ్రాఫర్లకి డబ్బులు ఇస్తాం, వాళ్ళ డబ్బులు ఇవ్వడం కోసం ఇదంతా. ఇవన్నీ అందరూ చెప్పరు సాధారణంగా. ఎందుకంటే అసలు మన ఆచారాలు, సంప్రదాయాలు, సంస్కృతి ఇవన్నీ మన సామాజిక జీవన విధానంలోని. సో సామాజిక జీవన విధానం మారిపోయిన తర్వాత వీటన్నిటికీ ప్లేస్ ఎక్కడుంది మరి? అందుకే మనం అయ్యో అంత భ్రష్టు పట్టిపోతున్నాం అంటాం. భ్రష్టు ఏం పట్టట్లేదు, హాయిగా ఉన్నాం. ఆ కాలంలో వాళ్ళకున్న వసతులను బట్టి వాళ్ళు చేసుకున్నారు, ఈ కాలంలో మనకున్న వసతులను బట్టి మనం చేసుకుంటున్నాం. తప్పేమీ లేదు. కానీ చేసుకునేటప్పుడు శ్రద్ధ ముఖ్యము, ప్రకృతి శక్తుల మీద గౌరవం ముఖ్యం. ముహూర్తం ఎందుకు కావాలి వివాహం అప్పుడు అంటే, నా వంశం అభివృద్ధి చెందడానికి, మేమిద్దరం అన్యోన్యంగా ఉండడానికి, ఆ ప్రకృతి శక్తులు కూడా నాకు సహాయంగా ఉండడం కొరకు అనుకూలంగా చూసుకోవాలి. అందుకోసం ముహూర్తం పెట్టుకోవాలి. అంతేగాని నాకు ఈరోజు వీలవుతుంది అందుకోసం ఆ రోజుకు ముహూర్తం పెట్టడం తప్పు. మంచి ముహూర్తం వచ్చినాడే పెళ్లి చేసుకో, ఏమవుతుంది అంతే. వెయిట్ అండ్ సీ. ఎలాగో చేసుకున్న పెళ్లి తర్వాత ఇంకో పెళ్లి చేసుకుంటున్నప్పుడు, అంటే మళ్ళీ అందరికీ మామూలుగా చేసుకుంటున్నప్పుడు మంచి ముహూర్తం చూసి చేసుకోండి, నష్టమేం లేదు. కానీ అప్పుడు ఈ దోషాలన్నీ ఏముండవు. ఆల్రెడీ ఉన్న దోషాలన్నీ మొదటి రోజు పెళ్ళైనప్పుడే అయిపోతాయి. ఇప్పుడు మళ్ళీ కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకునే అవసరం లేదు, కళ్ళలో కళ్ళు ఎప్పుడో పెట్టి చూసేసుకుంటారు. ఇవన్నీ ఎప్పుడు ఫస్ట్ టైం చేస్తున్నాం. మన అజంప్షన్ ఏంటి అంటే, మన కార్యక్రమాల్లో అన్నీ ఫస్ట్ టైం అవుతున్నాయి. ఇంకొక డౌట్ ఏంటంటే గురుగారు, ఇప్పుడు పిల్లలు లేనివారు కన్యాదానం చెయ్యాలి అని అనుకున్నవారు ఎవరినో దత్తత తీసుకుని కన్యాదానం చేస్తూ ఉంటారు. ఆ సమయంలో వాళ్ళు పాటించాల్సిన నియమాలు కానీ కండిషన్స్ ఏమైనా ఉంటాయా? కన్యాదానం అంటే తనకి సంతానం లేకపోయినా, కేవలం మగ సంతానమే ఉన్నా ఒక కన్యని దానం చెయ్యాలి అనే సంకల్పం కలిగితే ఎందుకు వచ్చింది ఆ భావన? ఎందుకు వస్తుంది అంటే, మనకి సంస్కృతిలో చెప్పబడిన దానాలన్నీ ఉన్నాయి. ఎన్నో రకాల దానాలు ఇచ్చారు. ఆ దానాలలో కన్యాదానం చాలా శ్రేష్టమైంది అన్నారు. అది ఎందుకన్నారు అంటే, ఒక కన్యని దానం ఇచ్చినట్టయితే, దానం ఇవ్వడం అంటే అప్పజెప్పడం, అప్పజెప్పితే ఆ కన్య ఇంకొక కుటుంబానికి ఆధారం అవుతుంది, ఒక కుటుంబాన్ని బేస్ అవుతుంది, ఒక వంశానికి బేస్ అవుతుంది. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనుషులు పెరగాలి. ఆ కాలంలో వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంది? మానవ జాతి పెరగాలి. ఇప్పట్లాగా జనాభా రావాలనుకోలే అప్పుడు వాళ్ళు, మానవ జాతి పెరగాలనుకున్నారు. మానవ జాతి పెరగడానికి వంశాభివృద్ధి కావాలి. కాబట్టి వంశాభివృద్ధి చేయడానికి ఏ దానం అంటే కన్యాదానమే నడుస్తుంది. కాబట్టి చాలా ఉత్తమమైన దానం అన్నారు. ఆ ఉత్తమమైన దానం చెయ్యాలి అనుకున్నప్పుడు తనకి కన్య లేకపోతే చేయలేడు కదా. కన్యాదానం మనం చేస్తున్నప్పుడు మరి కన్యను తెచ్చుకోవాలి. కాబట్టి కన్య ఉన్న వాళ్ళ దగ్గరికి పోయి తెచ్చుకుంటాం. సో కన్య ఉన్న వాళ్ళ దగ్గరికి పోయి తెచ్చుకున్నప్పుడు మరి వాళ్ళకి ఏదైనా పారితోషికం ఇవ్వాలి కదా. సో దానికి కన్యకు సంబంధించిన పోషణకు సంబంధించినవన్నీ వాళ్ళకి అప్పచెప్పాలి, రీంబర్స్ చేయాలి. ఇప్పుడు కన్యనైతే అది చేయలేరు, కన్నడాన్ని అయితే రీంబర్స్ చేయలేరు, కానీ వాళ్ళకి వేరే చెప్పాలి. ఆ తర్వాత ఆ కన్యని తమ కూతురుగా తీసుకుని వాళ్ళు చేస్తారు. అసలు దత్తత తీసుకున్నా తీసుకోకపోయినా కన్యాదానం చేసిన తర్వాత వాళ్ళు ఆ కన్యకు ఆ అల్లుడికి ఇద్దరికి తల్లిదండ్రులతో సమానం. ఓకే. అందువల్ల ఈ కన్యాదాతలు మరణిస్తే వాళ్ళకి మళ్ళీ 3 రోజుల ఆశౌచం కూడా ఉంటుంది. For more videos like this, subscribe Big TV channel.